డీటెయిల్స్ చూద్దాం. ఇటీవల హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. వర్షాలతో డ్రైనేజ్ పైప్ లైన్లలో వచ్చి చేరిన వ్యర్థాలు మురుగునీరు ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ నుంచి మురుగునీరు పొంగి దుర్వాసన వెదజల్లుతోంది. సగం వరకు పగిలి సరిగా మూతల్లేని మ్యాన్ హోల్స్ నుంచి మురుగునీరు పొంగి బయటకొస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో వాహనదారులు పాదచారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇటీవల హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. వర్షాలతో డ్రైనేజీ పైప్ లైన్లలోకి వచ్చి చేరిన వ్యర్థాలు మురుగునీరు ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో మ్యాన్హోళ్ల నుంచి మురుగునీరు పొంగి దుర్వాసన వెదజల్లుతోంది. సగం వరకు పగిలి సరిగ్గా మూతలేని మ్యాన్హోళ్ల నుంచి మురుగునీరు పొంగి బయటకొచ్చేస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో వాహనదారులను పాదచారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. నగరంలోని ప్రధాన రహదారులపై పరిస్థితి కొంత పర్వాలేదనిపించినా కాలనీల్లో పరిస్థితి అధ్వానంగా కనిపిస్తోంది. తాజాగా గత 4-5 రోజుల నుంచి సమస్య మరింత తీవ్రంగా మారింది. జలమండలికి వందలో ఫిర్యాదులు వెల్లువెత్తుతోన్న పరిష్కారం అంతంత మాత్రంగానే తయారైంది. కుండపోత వర్షంతో డ్రైనేజీ మ్యాన్హోల్స్ లో వరద నీటి కాలువలు వ్యర్థాలు బురద పేరుకుపోవడంతో మురుగు పైపుల నుంచి వెళ్లకుండా మ్యాన్హోల్స్ నుంచి లీక్ అవుతూ రోడ్లను ముంచెత్తుతోంది. ఈ మురుగు ప్రధాన రోడ్లతో పాటు వీధులను ముంచెత్తుతూ స్థానికులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తోంది. డ్రైనేజీ మ్యాన్హోల్స్ లో పేరుకుపోయిన వ్యర్థాలు రాళ్లు చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడంలో జలమండలి సంబంధిత సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నీళ్లు కూడా పడుతున్నాయి. 4 days అయినది మాన్యువల్ ఇదైపోయి వర్షం వచ్చిన కానీ ఓపెన్ అయింది. ఇంకా ఎవరేం పట్టించుకుంటే అధికారులు. ప్లీజ్ టేక్ కేర్. ఒకసారి ఇక్కడ డ్రైనేజీ అంతా కవర్ చేస్తారా కొంచెం? ఈ డ్రైనేజీ వాటర్ చూడండి, మొన్న నైట్ వర్షం వచ్చింది కదా, 2 days అవుతుంది. 2 days నుంచి సిమిలర్గా ఇదే ఇష్యూ ఫేస్ అవుతుంది. మొత్తం ఇక్కడ ఈ కాలనీ మొత్తం ఈ డ్రైనేజ్ ప్రాబ్లంతోనే సఫర్ అవుతున్నారు. దీని గురించి ఆల్రెడీ జిహెచ్ఎంసీలో కంప్లైంట్ రైజ్ చేసాం. వాళ్ళు రైజ్ చేసిన వితిన్ 1 hourలో ఇష్యూ రిజాల్వ్ అయిందని చెప్పి క్లోజ్ చేశారు. బట్ స్టిల్ సేమ్ ఇష్యూ. నిన్న మా ఇంకో అపార్ట్మెంట్ ఇంకొకతను రైజ్ చేశాడు ఇష్యూ. అప్పటికీ వాళ్ళు చూస్తామంటున్నారు. ఎన్ని సంవత్సరాలు చేసినా ఏది చేసినా సరే ఈ డ్రైనేజ్ వాటర్ని వచ్చి ఒక్క మున్సిపాలిటీ పర్సన్ కూడా రాలేదు. ఈవెన్ బిల్ కలెక్టర్కి ఫోన్ చేసాం మేము. బిల్ కలెక్టర్ ఫోన్ చేస్తే ఏమన్నాడు, ఆయన ఆఫీస్కి వచ్చేసి కంప్లైంట్ రిటర్న్గా రాసేయమంటున్నాడు. ఇలాంటి వాటికి ఎవరైనా ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ కంప్లైంట్ చేస్తారండి? దిస్ ఇస్ నాట్ ఏ మున్సిపాలిటీ జాబ్. వాళ్ళకు డబ్బులు ఇచ్చేందుకు వాళ్ళు వస్తారు, క్లీన్ చేస్తారు. వారానికి ఒకసారి సార్ ఛాయ్ డబ్బులు అని చెప్పి ఆ ఛాయ్ డబ్బులు తీసుకెళ్తారు. అలాంటప్పుడు క్లీన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉండదా అండి? ఎలక్షన్స్ అయిపోయాయి, ఇంకా జనాలతో సంబంధం అనుకుంటున్నారు. నిర్వహణ పేరుతో నిత్యం జలమండలి యంత్రాంగం డ్రైనేజీ పైప్ లైన్లు మ్యాన్హోల్స్ మరమ్మతుల పేరుతో పనులు కొనసాగిస్తున్నా మురుగునీరు రోడ్లపైకి రాకుండా శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక చిరు వర్షాలకు డ్రైనేజీ మ్యాన్హోల్స్ పొంగి పొర్లుతోన్న దుస్థితి నెలకొంది. మరోవైపు మంచినీటి పైప్ లైన్లలోకి సైతం మురుగునీళ్లు చేరుతున్నాయి. డ్రైనేజీ మ్యాన్హోళ్లు పొంగకుండా చర్యలు చేపట్టేందుకు ప్రత్యేకంగా జలమండలి వద్ద ఎయిర్టెక్ యంత్రాలు సుమారు 150కి పైగానే అందుబాటులో ఉన్న వినియోగం అంతంత మాత్రంగానే తయారైంది. స్థానికుల ఫిర్యాదులపై తక్షణమే బృందాలను రంగంలోకి దింపి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాల్సిన అధికారులు సైతం పట్టనట్టు వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తోంది. చూడండి, వాటర్ ఇట్లా ఉంటే నడవడానికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నడవాలంటే ఎవరు పట్టించుకుంటా లేరు. రోజు ఇట్లానే ఉంటుంది. పట్టించుకుంటే బాగుంటుంది. మాకు ఎలా నడవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లా ఉంటే చాలా కష్టము పోయేటోళ్ళకి వచ్చేటోళ్ళకి. మరోవైపు వర్షాలతో సంబంధం లేకుండా డ్రైనేజీ మ్యాన్హోల్స్ పొంగుడు సర్వసాధారణంగా తయారైంది. నిత్యం వందల ప్రాంతాల్లో మ్యాన్హోల్స్ పొంగడం, లేదంటే వాహనాల బరువుతో మూతలు పగలడం, భూమిలోకి కుంగిపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. ఫిర్యాదుల విభాగానికి సైతం నిత్యం వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుంటాయి. నగరంతో పాటు శివాలయాలు సైతం ఇదే పరిస్థితి. ప్రతి చోట మ్యాన్హోళ్లపై సిబ్బందితో నిఘా పెట్టడం కష్టసాధ్యమే. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే గానీ స్పందించని పరిస్థితి నెలకొంది. 2 days నుంచి మేము ఇష్యూ ఫేస్ చేస్తున్నామండి. ఈ లాస్ట్ 2 days కాదు, అంతకుముందు కూడా మేము మల్టిపుల్ టైమ్స్ మేము టికెట్ రేస్ చేశాము. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ షేక్పేట్ అంటారు, కొందరేమో మణికొండ అంటారు. సో ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. సమ్మర్ సీజన్ కాబట్టి ఓకే, బట్ ఇది రైనీ సీజన్ వస్తుంది కాబట్టి ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తే లైక్ డెంగ్యూ కానీ ఇంకా లైక్ అదర్ ఫీవర్స్
లెటర్స్ కానీ అవన్నీ వస్తాయి కదా. సో కన్సర్న్ అథారిటీస్ తీసుకెళ్లి ఇష్యూని ఎంతవరకు తొందరగా రిజాల్వ్ చేస్తే అంత మంచిదని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కాలనీలతో పాటు ప్రధాన రహదారుల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. దీంతో వివిధ పనులపై బయటకొచ్చే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ లాంటి మహానగరంలో మురుగుపారుదల వ్యవస్థలో లోపాలు సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో డ్రైనేజీ మాన్యువల్స్ అన్ని పొంగి పొర్లుతున్నాయి. దీంతో మురుగునీరంతా రోడ్లపైకొచ్చి చేరింది. ఇటు వాహనదారులకి అటు నడిచే వారికి కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా సరే సంబంధిత అధికారులు పట్టించుకోలేదని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇకనైనా ఈ సమస్యకి ఓ పరిష్కారం చూపెట్టాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ రవితో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.